రథసప్తమి వేడుకల్లో ఎలాంటి అశ్రద్ధ వహించకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రథసప్తమి వేడుకలు దిగ్విజయంగా పూర్తి చేయాలని శాసనసభ్యులు నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ అధ్యక్షతన అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో రథసప్తమి వేడుకలకు సంబంధించిన కార్యక్రమం వివరాలను ఈవో శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ జరిగే రథసప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాడవీధుల్లో స్వామి సప్త వాహనాలలో తిరిగే సమయంలో పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రథసప్తమి రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులందరూ రథసప్తమి రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, రథసప్తమి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో మన నాలుగో తేదీన వచ్చే రథోత్సవం మహోత్సవాల కోసం మీటింగ్ జరిగింది. సో ఈ రథోత్సవాల మహోత్సవాలు ఏంటంటే మనం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు జరపడం జరుగుతుంది. సో అదే దాంట్లో మన 8 వాహనాలు కార్యక్రమం జరుగుతుంది. సో దానికోసం మనం చుట్టుపక్కల ఉన్న మార్కాపురం డివిజన్లో ఉన్న కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తారని, భక్తులు వస్తారని, వాళ్ళందరికీ చక్కగా దర్శనం చేసుకోవాలని దానికోసం మనం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో అలాగే ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళందరికీ ఒక ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రజలకి ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని. ఈ రథసప్తమి వేడుకలపై ఒకటి అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే మన నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రథసప్తమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రజలకు అసౌకర్యం అనేది లేకుండా చేయాలా అనేటువంటి దాని మీదనే అందరం ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానంగా చేసుకొని మాట్లాడుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా అనేది చర్చించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూడా ఒక డైరెక్షన్లో పోయి ఈ వేడుకని ఒక ఉత్సవంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా చేసేదానికి తీర్మానించాం. ఈ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తామని చేయవలసిందిగా అటు ప్రజల్ని ఇటు అధికారులందరినీ కూడా కోరాం. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సుమారు 1,00,000 నుంచి 1,50,000 మధ్యన అటెండ్ అవుతారు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. తప్పకుండా దీన్ని విజయవంతం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.